యూరియా గురించి గింతగనం కొట్టుకుంటున్నాం గానీ గదే యూరియాని మనమే తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? మరి గది ఎట్లనో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైతది. అసలు యూరియా అంటే మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే నత్రజనిని కలిగిన ఒక కృత్రిమ రసాయన ఎరువు. ఒక యూరియా బస్తాల 23 కేజీల నత్రజని ఉంటది. అదే నత్రజనిని మనం తయారు చేసుకోవడానికి గిట్ల ముందుగా వరిగడ్డిని, ఎండిన ఆకులని పరిచి, తర్వాత పచ్చిగడ్డిని, పచ్చి ఆకులను, తర్వాత కూరగాయల వ్యర్థాలు, పండ్ల వ్యర్థాలు, వేరుశనక్కాయల పొట్టు గిట్ల సహజంగా కుళ్ళిపోయేది ఏదైనా సరే ఒకదాని మీద ఒకటి పరుస్తున్నప్పుడు ప్రతి లేయర్ కు కొన్ని నీళ్లని, ఆవు మూత్రాన్ని జిలకరించి చివరగా ఆవు పేడను తీసుకొని పైనంగా పూర్తిగా వేయాలి. ఇట్లా తయారు చేసినాక 15 రోజులకు ఒకసారి ఈ కుప్పను కిందికి మీదికి గలబెడితే తొందరగా కుళ్ళి ఎరువుగా తయారైతది. దీన్ని తయారు చేస్తానికి ఉపయోగిస్తున్న ఈ పేడ, మూత్రం అనేది మన దేశవాళీ నాటు ఆవుదైతే మంచి ఫలితాలుంటాయి. ఇట్లా 4-5 బ్యాచ్లు చేసుకొని ప్రతిదీ పూర్తిగా కుళ్ళి ఎరువుగా తయారైన తర్వాత మన పొలానికి వాడుకుంటే యూరియా, డిఏపి, పొటాష్ల కంటే ఎక్కువ బలాన్ని అందిస్తది. ఇగో గింత కథ మనమేడ చేస్తాం అని అనుకుంటే 2 కిలోల దేశీ నాటు ఆవు పెరుగులో ఒక చిన్న రాగి ముక్క వేసి 10 రోజుల వరకు పాత్రలో నిల్వ ఉంచిన తర్వాత 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి స్ప్రే చేసుకుంటే ఎదిగిన యూరియా, డిఏపిలతోటి సమానంగా జబర్దస్త్గా పనిచేస్తుంది. ఎదిగిన మన వల్ల కాదనుకుంటే 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, 10 లీటర్ల దేశీ ఆవు మూత్రం, 10 కేజీల దేశీ ఆవు పేడ, పిడికెడు పుట్టమట్టిని తీసుకొని ఒక 200 లీటర్ల డ్రమ్ములో కలిపి రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం గడియారం దిశలో నెమ్మదిగా తిప్పి కలియబెట్టుకున్న తర్వాత 10 నుంచి 15 రోజుల మధ్యలో దీన్ని పంటకు స్ప్రే చేసుకోవడం గాని, చల్లుకోవడం గాని చేస్తే ఇదిగిన యూరియా, డిఏపిలతోటి సమానంగా పంటకు బలాన్ని అందిస్తది. ఇక చెప్పినవుతి ఇవన్నీ తయారు చేసి లెస్స పంట పండిస్తాం అని అనుకుంటున్నారు కదా. కానీ మన దేశంలో పైన ఉన్న సిక్కిం రాష్ట్రం 2016లో 100% సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రంగా ప్రకటించబడింది. ఏ 10-20 మంది కాదు, 100% అంటే రాష్ట్రం మొత్తం సేంద్రియ వ్యవసాయంలో పంట పండిస్తున్నారన్నమాట. మరి మన వల్ల ఎందుకు కాదు, ఎందుకు ఇంతగానం యూరియా బస్తాల కోసం కాళ్ళు కట్టెలు చేసుకొని నిలబడుతున్నాని చెప్పుర్రి. ఇక గిట్లనే చెప్పుకుంటా పోతే మస్తు ముచ్చట్లున్నాయి. గానీ మీలో ఎంతమంది యూరియా బస్తాల కోసం లైన్ల నిలబడి ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారో ఒకసారి కామెంట్ చేయుర్రి. అట్లనే మన రైతన్నలందరికీ ఉపయోగపడే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయుర్రి. అందరికీ ధన్యవాదాలు.